నువ్వు ప్రమోట్ చేసిన బ్రాండ్లో ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట్రా. ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయిందిరా. నీ పేరు మీద కూడా కేసు ఫైల్ అయిందిరా. ఇది కానీ ఇష్యూ అయితే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. ఏదో ఒకటి చేయాలి. ఏంట్రా? అరే నువ్వు వెళ్ళి పోలీసు వాళ్ళతో మాట్లాడు. ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఇచ్చేద్దాం. మార్నింగ్ అయ్యేసరికి నా పేరు మాత్రం కంప్లైంట్లో ఉండకూడదు. సరేరా. అనవసరంగా చేశాను రా బ్రాండ్ ప్రమోషన్. హెల్త్కి సంబంధించింది చేయకుండా ఉండాల్సింది. చెప్పరా. 5 లక్షలు అడుగుతున్నారా. 5 లక్షలేంట్రా? ఏం చేయలేవురా, రెప్యుటేషన్ మ్యాటర్. పైగా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఇంత సంపాదిస్తున్నావు అని తెలిస్తే అసలుకే ఎసరు వస్తుంది. సరే, నేను నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పేరు మాత్రం బయటికి రాకూడదు. సరే, నేను మాట్లాడతా. నువ్వు ముందు పంపి, నేను మాట్లాడి సెటిల్ చేస్తా. జాగ్రత్త. సరే. నాన్న శంకల్ నాకు సంపాదించింది, చివరికి వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. నిజంగా పోలీసులు అడిగారా లేదా వీడేమైనా స్కామ్ చేస్తున్నాడా? పాపకు మందులేసావా? వేసాను. సర్రా, నేను బయలుదేరతా. తినేసిపో అన్నా. వద్దులే అమ్మా. నువ్వు ఉండరా. పోయి తీసుకురా పో. రే, నీకొకటి చెప్పేదా? ఏందిరా? నోట్లో నుంచి రక్తం రావడం అంటే చిన్న విషయం కాదరా పార్థ. నా మాటిని ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపించు. ఏం కాదని చెప్పాడు రా క్లినిక్లో డాక్టర్. క్లినిక్లో డాక్టర్లు అలాగే చెప్తారా. ఒకసారి పెద్ద హాస్పిటల్లో చూపిస్తే మనకే మంచిది కదా. సరేరా, వీలు చూసుకుని వెళ్ళి చూపిస్తాలే. రే, ఆలస్యం చేతురా పార్థ. సరే. తీసుకో అన్నా. ఇంకో ఆమ్లెట్ తీసుకొస్తాను, ఇక్కడనే కూర్చో. సరే అమ్మా. ఏంటి రాత్రికి వస్తానని రాలేదే? క్యాంపుకి వెళ్తానని మా ఆయన కొంపలను తగలడ్డాడు. నన్నేం చేయమంటావు? ఎందుకు అలా గెలుతున్నావు అందరి ముందు? అందరికీ తెలిసింది కదే. తెలిస్తే మాత్రం అందరి ముందు చెయ్యేస్తావా? బాగోదు. సరే, రోజు రేపురా ఎల్లుండిరా అంటున్నావు. మరి ఈ రాత్రికి ఓకేనా? సరేరా, మా ఆయన ఊరెళ్ళాడు రాత్రికి. అవునా? రే రే రే, ఏంద్రా మేస్త్రి గాడు దాని నడుముని చపాతీ పిసుకున్నట్టు పిసుకుతున్నాడు. నువ్వు పిసకడం ఒకటే చూసావు, నేను వాడు చేయడం కూడా చూసా. చేయడం చూసావా? ఏదో నా కర్మ కొద్ది చూడాల్సి వచ్చింది లేరా. మళ్ళీ నన్నెందుకు పిలవలేదు? వాళ్ళిద్దరు చేసుకుంటే నిన్నట్టు పిలుస్తారా? అది కాదురా, మేస్త్రి గాడు ఇలా చేస్తున్నాడని నాకెందుకు చెప్పలేదు అంటున్నా. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, వదిలే. ఇన్ని జరుగుతున్నా నువ్వు నాకు చెప్పలేదు కదా. ఆ సందర్భం రాలేదురా. ఇప్పుడు చూడు, మేస్త్రి గారిని ఒక ఆట ఆడుకుంటా. దా మేస్త్రే. ఇదిగో మేస్త్రే. చూసా. ఏం చూసా? నువ్వు రత్నాన్ని చూసే. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే. ఎవరికీ తెలియకుండా లేదే, వచ్చిన రోజే అందరికీ తెలుసు. ఈ విషయం నీకే ఇప్పుడు తెలిసింది. అదే వాళ్ళ ఆయనకి తెలియచ్చు కదా. ఫస్ట్ తెలిసిందే ఆడికి. నువ్వు ఎదవ నాటకాలు తెంక పంజుడు. అమ్మ నా పొట్టి మేస్త్రి. చా, ఈ రాత్రికి ఉందా నీకు? ఏంద్రా మేస్త్రి గాడు వాళ్ళ ఆయనకు కూడా తెలుసు అంటున్నాడు. వాళ్ళ ఆయనకి తెలియటం ఏంటారు? అప్పుడప్పుడు వాళ్ళ ఆయన బయట కాపలా కూడా కాస్తాడంట. కాపలా కాస్తా? ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఈ మేస్త్రి గారు నాకు అసలు దొరకడమే లేదురా. కసాయి రెడ్డి కన్నా ఘోరంగా ఉన్నాడు. ఏవయ్యా, పాపకి మళ్ళీ నోట్ల నుంచి రక్తం వస్తుంది. పడిపోయింది. నువ్వు తొందరగా రా. పడిపోయిందా? వస్తున్నా. రే, ఏమైంటది? ఒరే వేరా, యశోదా,
అమ్మ తల్లి యశోదా తల్లి ఆగు నువ్వు ఏడవకు ఏం కాదు యశోదా అమ్మ యశోదా యశోదా ఏమైంది? పాపకి మళ్ళీ రక్తం వచ్చింది సార్. మళ్ళీనా? ఆ. కొంచెం సీరియస్ ఇష్యూలానే ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. సీరియసా? అంటే ఏం కాదు కదా సార్? అది మనం చెప్పలేం, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చెప్తారు. సరే డాక్టర్. ఆటో మన కారు పైన ఉంది. కలర్ బాగుంది. అదేం బాగుంది, చిలక పచ్చ కలరు. సార్ కారు ఈ వీక్ లో డెలివరీ తీసుకుంటా అన్నారు, ఎప్పుడు తీసుకుంటారు సార్? ఈ వీక్ లో మంచి రోజులు లేవంట బ్రో, నెక్స్ట్ వీక్ తీసుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదిగో ఆ కారే నేను తీసుకుందాం అనుకునేది. ఓ కార్ చాలా బాగుంది కన్నా. నా ఫేవరెట్ కార్, కాలేజ్ నుంచి కొందాం అనుకుంటున్నా. ఇప్పటి కుదిరింది అనుకుంటే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని రోజులేగా. అమౌంట్ అంతా రెడీగానే ఉంది, తీసుకునేద్దామా? చెప్పాగా ఈ వీక్ మంచి రోజులు లేవని. నెక్స్ట్ వీకేగా తీసుకుందాం. సర్లే పద, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. పద పద, నాకు కూడా చాలా ఆకలిస్తుంది. దీంతో అమౌంట్ అంతా రెడీగానే ఉంది, మంచి రోజులు లేవని మేనేజ్ చేశాను. కానీ పోలీస్ కేసు అయింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చామని తెలిస్తే అదో తలకాయ నొప్పి. నెక్స్ట్ వీక్ లోపల గట్టిగా ప్రమోషన్స్ చేసి అమౌంట్ సెట్ చేసేయాలి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి టోకెన్ తీసుకొస్తాను. చాక్లెట్ కావాలమ్మా. ఇప్పుడు కాదులే అమ్మా, నీకు తగ్గినాక చాక్లెట్ ఇప్పిస్తాను, సరేనా? ఏమైంది? టోకెన్ తీసుకున్నా. ఎంతసేపు అన్నారు? ఒక అరగంటలో పిలుస్తా అన్నారు. యశోదా పదండి. నీకేం కాదమ్మా, నేనున్నాగా. నోటి నుంచి రక్తం వచ్చి పడిపోయింది సార్. ముందెప్పుడన్నా ఇలా అయిందా? నిన్న కూడా ఇలానే అయితే దగ్గరున్న క్లినిక్కి వెళ్ళాం, ఆయన మందులు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఇలా అయింది సార్. సరే, నేను కొన్ని టెస్టులు రాయిస్తాను, అవి చేసుకురండి. అలాగే సార్. ఇదిగో అయ్యా డబ్బులు. ఇవెక్కడివి? నువ్వు మందులకు పైసలు తీసుకొస్తావా లేదో అని నేనే కమ్మలు గిరువు పెట్టి తీసుకొచ్చిన. ఏంటి చూస్తున్నావు? పద, లేట్ అవుతుంది, మందులు తీసుకోవాలి, పద. నాన్న చాక్లెట్ కావాలి. ఏయ్, నీ కొంట్లో బాలేదు గదే, ఇప్పుడెందుకు చాక్లెట్? గమ్మునుండు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. పోనీలేవే, ఇదిగో అమ్మ. థ్యాంక్స్ నాన్న, తీసుకొని వస్తా. ఏ జాగ్రత్త, దాని కొంట్లో బాలేదు కదా, ఇప్పుడెందుకు చాక్లెట్ దానికి? చూసావు కదా డాక్టర్ ఎన్ని టెస్టులు రాసిండో. ఆ టెస్టుల్లో ఏం ఉండదు, ఏదో ముందు జాగ్రత్తగా అంతే. ఏమో అయ్యా, నాకేం అర్థమైతలేదు. ఏం కాదులే. యశోదా రామ్మ, వెళ్దాం పద. ఇవి వాడండి. నెక్స్ట్. టెస్ట్లు అన్నీ చేయించుకున్నారా?
మీరేం పని చేస్తారు? బిల్డింగ్ పనికి వెళ్తాను సార్. డబ్బులు పెట్టగలరా? ఏమీ లేవు సార్. ఏమేం సార్, పాపకి ఏమైనా సీరియసా? సీరియసేనమ్మా. పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టం. వితిన్ వీక్స్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషనా? ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 10 లక్షలు అవ్వచ్చు. 10 లక్షలా? సార్ సార్ ప్లీజ్ సార్, మా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీరే మా పాపని కాపాడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు ఏడ్చినంత మాత్రాన పాపకి బాగవదు. మీరు వెళ్ళి ఒక వారంలో 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం చూసుకోండి. ఎందుకంటే మా చేతుల్లో కూడా ఏముండదు కదా. సో కొంచెం ఈలోపు కొన్ని మందులు రాసిస్తాను. కొంచెం త్వరగా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్, పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టం. మీరు వెళ్ళి ఒక వారంలో 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం చూసుకోండి.